డీటెయిల్ చూస్తే తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో పోలీసులే విస్తుపోతున్నారు. ఇక దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పోలీసులే బీఆర్ఎస్ అభ్యర్థులకు డబ్బులు తరలించినట్లు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్ రావు ఇటీవల విచారణలో వెల్లడించారు. దీంతో ఈడీ రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా డబ్బులు తరలించిన వివరాలపై ఆరా తీసేందుకు ఈడీ ఫోన్ ట్యాపింగ్ కేసును టేకప్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లెక్కల్లోకి రాని డబ్బు ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిపోవడంతో ఇది ఎవరికి చెందినది అనేది ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కోసం అప్పటి అధికార పార్టీ గుట్టుచప్పుడు కాకుండా విదేశాల నుంచి పరికరాలు కొనుగోలు చేసినట్టు ప్రణీత్ రావు అంగీకరించారు. దీంతో దీనికి నిధులు ఎక్కడి నుంచి సమకూర్చారు అనే విషయంపైన ఈడీ ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. దీంతో ప్రత్యక్షంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోందని తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. ప్రధానంగా నాటి ముఖ్యమైన మంత్రిగా వ్యవహరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కేటీఆర్ సైతం ఆరోపణలకు వివరణ ఇచ్చుకుంటున్నారు. ఈ కేసులో పెద్ద తరలు విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక కేటీఆర్ చర్లపల్లిలో జైలులో చిప్పకూడు తినడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ క్రమంలో అక్రమంగా నగదు సరఫరా, అవాలారు మార్గంలో తరలింపు అంశాలపై ఈడీ దర్యాప్తు చేపడితే ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందో అన్న ఆందోళన గులాబీ నేతల్లో కనిపిస్తోంది. ఈడీ మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ని ఆధారంగా చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈడీ ఎంటర్ అయితే బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఇరుకున పడే అవకాశం ఉంది. లోతుగా దర్యాప్తు చేస్తే డబ్బు సమకూర్చిన వారు, దానిని అందుకున్న వారు సైతం చిక్కుల్లో పడడం ఖాయం. ఇదే సమయంలో ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు డబ్బులు ఇచ్చింది ఎవరు, ఎక్కడి నుంచి ఇచ్చారు, విదేశాలకు ఎవరు వెళ్లారనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ చీఫ్ కోటిరెడ్డి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వాధికారులనే కాదు, అటు ప్రజలని, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నటువంటి అంశం టెలిఫోన్ ట్యాపింగ్. టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ రోజు రోజుకి కొత్త కోణాలు బయటికి రావడంతో అసలు దీనికి సంబంధించినటువంటి లోతు ఎంత అనేది ఇప్పటివరకు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దీనిని తన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించినప్పటికీ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత
కొంత విరామం తర్వాతే అన్ని రాజకీయ పార్టీలు దీనిపైన ఫోకస్ చేస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు దీనిపైన పెద్దగా స్పందించినటువంటి బీజేపీ కూడా ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తాన్ని కూడా సిబిఐకి విచారణ కోసం ఇవ్వాలి అనేటువంటిది డిమాండ్ తెరపైకి తీసుకొచ్చింది. ఇక ఇందులో కీలక సూత్రధారిగా పాత్రధారిగా కనిపిస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు ఇప్పటి వరకు ఇంకా ఇండియాకి చేరుకోలేదు. అయితే ఇండియాకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్తలు మాత్రం వస్తున్నాయి. ఇంటర్పోల్ ఇందులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యేదాకా రాకుండానే తాను వచ్చి సరెండర్ అవడమే కరెక్ట్ అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నాడు అని చెప్తున్నారు. ఇక ఆయన రావడానికి ముందే, ఆయన వచ్చిన తర్వాత జరిగేటువంటి పరిణామాల కంటే ముందు, ఆయన ఇక్కడికి రావడానికి ముందే ఆయన్ని ఈ అంశంలో ప్రేరేపించినటువంటి రాజకీయ నాయకులంతా కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించినంతవరకు ఇప్పటి వరకు నమోదు చేసినటువంటి, అంటే ప్రణీత్ రావు అరెస్టు తర్వాత వరుసగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల్లో భుజంగరావు కానీ, లేకపోతే తిరుపతన్న, గట్టుమల్లు, ఇలా రకరకాల వ్యక్తులంతా కూడా అదుపులోకి తీసుకున్నారు, విచారించారు. కానీ రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్కి ఎవరైతే చీఫ్గా వ్యవహరించారో ఆ రాధాకిషన్ రావు వెల్లడించినటువంటి అంశాలు ఇప్పుడు ప్రధానంగా కీలక అంశాలుగా మారుతూ ఉన్నాయి. బహుశా ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా లోతుకు వెళ్లే కొద్దీ మరిన్ని కీలకమైనటువంటి అంశాలు బయటికి రావచ్చు. కానీ ఇప్పటికే బయటకు వచ్చినటువంటి అంశాలు ఒక కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఇజ్రాయెల్లో వెళ్ళి ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అధునాతన సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయడం అన్నది ముఖ్యంగా కనిపిస్తోంది. నిజానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. ఇక్కడ ప్రభుత్వం కూడా అధికారికంగా దీనికి సంబంధించినటువంటి కొనుగోళ్ల వ్యవహారాన్ని పర్యవేక్షించడం కానీ, ఎక్కడ దీనికి సంబంధించినటువంటి బిల్లులు ప్రొడ్యూస్ చేయడం కానీ జరగలేదు. అంటే పూర్తిగా అనఫీషియల్గా జరిగినటువంటి ఒక లావాదేవీగా దీన్ని చూస్తున్నారు. వాస్తవం కూడా అనధికారికంగా ఇజ్రాయెల్లో ఇవన్నీ కొనుగోలు చేయడానికి ఖర్చయినటువంటి కోట్లాది రూపాయలు అక్కడ చెల్లించడానికి ఎలాంటి మార్గంలో తరలించారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. సహజంగా ఎంచుకునేటువంటి హవాలా మార్గంలో ఈ అమౌంట్ మొత్తాన్ని ఈ పరికరాల కొనుగోలుకు ఉపయోగించినట్లయితే ఇవన్నీ సమకూర్చినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ నిధులన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది కీలక అంశంగా మారుతోంది. ఇప్పుడు ఈ అంశం మీదే ఈడీ దృష్టి పెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి జరిగినటువంటి ప్రతి అంశాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన దృష్టిని దాటకుండానే విచారించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ పరికరాల కొనుగోలుకు తరలించినటువంటి హవాలా మనీ సమకూర్చింది ఎవరు, ఎక్కడి నుంచి సేకరించారు, ఏ మార్గాల్లో తరలించారు అనేటువంటి దాని మీద ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది రేపో ఎల్లుండో మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటి వ్యక్తులందరికీ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇదంతా ఒకటే అయితే ఇక రాధాకిషన్ రావు వెల్లడించినటువంటి మరికొన్ని కీలక అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైనది ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలు కానీ, 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు కానీ, పార్టీ అంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నిధుల మొత్తాన్ని పట్టుకోవడానికి టెలిఫోన్ ట్యాపింగ్ని ఎలా ఉపయోగించారో, పార్టీ అభ్యర్థులకు అవసరమైనటువంటి నగదు పంపిణీ కోసం కూడా పోలీసు వాహనాలనే ఉపయోగించారు అనేటువంటిది రాధాకిషన్ రావు వెల్లడించాడు అనేటువంటిది రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తోంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఏ అభ్యర్థికి చేరవేశారు, ఎంత మొత్తంలో ఈ వాహనాలను ఉపయోగించి తరలించారు, ఇందులో పాత్రధారులు ఎవరు, ఈ డబ్బును సమకూర్చుకోవడానికి అంటే ఆర్థికంగా ఈ నగదు మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాదాపు ఎన్నికలలో ఇలా ఉపయోగించేటువంటి డబ్బు మొత్తం కూడా వైట్ మనీ అయితే పోలీసు వాహనాల్లో తరలించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు అందరి దగ్గర ఉంటాయి. ఒక సాధారణ పౌరుడో లేదా ఒక రాజకీయవేత్తో లేదా ఒక పారిశ్రామికవేత్తో వైట్ మనీగా ఉన్నటువంటిది బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ల నుంచి వెళ్ళవచ్చు, లేదా డైరెక్ట్గా డ్రా చేసినప్పటికీ దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా కంప్లీట్గా ఐటీ రిటర్న్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో అందుకు ఛాన్స్ లేదు. సో ఇది మొత్తం కూడా బ్లాక్ మనీ అయ్యేటువంటి అవకాశం 100కి 100% ఉంది. సో ఇంత మొత్తాన్ని తరలించడానికి పోలీస్ వాహనాలు ఉపయోగించారంటేనే బ్లాక్ మనీ అర్థమవుతుంది. ఇది అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎక్కడ సేకరించారు, ఎవరెవరికి చేరవేశారు, ఎన్నికల్లో ఖర్చు చేసింది ఎంత అనేటువంటిది ఈ మొత్తాన్ని ఇందుకు సంబంధించినటువంటి వివరాల మొత్తాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బయటికి తీసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బహుశా ఇది జరిగితే చాలామంది ఆర్థిక నేరగాళ్ల కింద నిరూపణ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జరిగినటువంటి లావాదేవీలు 100ల కోట్ల రూపాయల్లో ఉన్నాయి.
మరోవైపు నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రముఖుల దగ్గర, పారిశ్రామికవేత్తల దగ్గర బెదిరింపులకు పాల్పడి వసూలు చేసినటువంటి వందల కోట్ల రూపాయలు కూడా అవన్నీ ఏ మార్గంలో తరలించారనేది కూడా, ఎందుకంటే వసూలు చేయడం అయితే అనధికారికంగా బెదిరింపులకు పాల్పడి వసూలు చేశారు కాబట్టి అదంతా వేరే రకరకాల మార్గాల్లో వీళ్ళు తరలించేటువంటి అవకాశం ఉంది తప్పితే వైట్ మనీగా చూపించడానికి అవకాశం లేదు. సో ఎంత వసూలు చేశారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సంబంధిత వ్యక్తులు ఎవరెవరైతే బెదిరింపులకు గురి అయ్యారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈడీ విచారించి వాళ్ళ దగ్గర వసూలు చేసినటువంటి ఈ నగదు మొత్తాన్ని ఎటు తరలించారు అనేటువంటిది, వసూలు చేసినటువంటి వ్యక్తులకి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ తరలింపుకు సంబంధించి ఎక్కడికి మార్చారు అనే దాని మీద కూడా ఈడీ నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. చికోటి ప్రవీణ్ కానీ, ఎంపీ లక్ష్మణ్ కానీ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిబిఐ విచారణ అనేది, కేసు తీవ్రత దృష్ట్యా దీనిని సిబిఐ కనుక విచారించేట్లయితే ఈ విచారణ పరిధి రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంతకుముందే కొన్ని కొత్త కోణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ప్రణీత్ రావును విచారణ ప్రారంభించినప్పుడే కర్ణాటక ఎన్నికల సమయంలో కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ బృందం పూర్తిగా పనిచేసింది అని, అక్కడ కుమారస్వామికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి అక్కడ వారి ప్రత్యర్థులందరికీ కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసి వివరాలన్నీ కూడా అందజేశారు అనేటువంటి అభిప్రాయం కూడా ఆ వార్తలు వచ్చాయి. అంటే అంశం రాష్ట్ర పరిధి దాటి 2 రాష్ట్రాల పరిధిలోకి వెళ్ళినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు సిబిఐ విచారణ చేపట్టి ఈడీ కనుక నోటీసులు జారీ చేస్తే ఇది మరింత తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, రాధాకృష్ణరావు విచారణలో బయటపడ్డటువంటి అంశం, పూర్తిగా చేసినటువంటి ఈ అక్రమాలు కానీ లేదా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కానీ అన్నింటినీ కూడా సుప్రీమో ఆదేశాల మేరకు చేశామని. ఇంతకు ఈ సుప్రీమో ఎవరు? అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి బాస్గా అనుకోవాలా, పరిపాలనా యంత్రాంగంలో ఉన్నటువంటి బాస్ అనుకోవాలా, అయితే అందులో ఎవరు అనేటువంటిది తేలాల్సినటువంటి అంశం. ఇక్కడ విచారణ కోసం వచ్చేటువంటి విచారణ జరిగే తీరులో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో మనకి కనిపిస్తున్నటువంటిది, అంటే ప్రభాకర్ రావు A1గా ఉన్నప్పటికీ ప్రభాకర్ రావు దగ్గర నుంచి ప్రభాకర్ రావు, భుజంగరావు, రాధాకృష్ణరావు, తిరుపతన్న ఇలా ఒక లిస్ట్ కనిపిస్తూ ఉంది. వీళ్ళంతా కూడా పోలీసు యంత్రాంగానికి సంబంధించినటువంటి వ్యక్తులే. నిజానికి వీళ్ళ బాసు పేరు కానీ వాళ్ళ ప్రమేయం గురించి కానీ ఇంకా ఇంతవరకు వార్తలు బయటకు వెలువడలేదు. ఆ దిశలో విచారణ జరుగుతూ ఉండవచ్చు, కానీ ఇప్పటివరకు విషయం అయితే బయటికి రాకుండా యంత్రాంగం మొత్తం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ రోజున డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నటువంటి వ్యక్తికి తెలియకుండా ఇదేంది జరిగిందని అనుకోవడానికి అవకాశం లేదు. బెదిరింపులకు పాల్పడడానికి పోలీసులు డైరెక్ట్గా కాకుండా కొంతమంది మధ్యవర్తుల్ని ఉపయోగించారనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. ఇటీవల ఆరోపణలు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తుల్ని పోలీసులు విచారించిన సందర్భంలో కూడా వాళ్ళ పేర్లు వెలుగులోకి వచ్చాయనేటువంటిది తెలుస్తోంది. అలా బెదిరింపులకు పాల్పడినటువంటి వ్యక్తుల్లో సాంబా కానీ మరికొంతమంది వ్యక్తులు కానీ ఇందులో ఉన్నారనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇంకా మీడియాకు సంబంధించినటువంటి పెద్దల పేర్లు కొన్ని వస్తున్నాయి. వీరెవరు ఇంకా అదుపులోకి రాకపోయినప్పటికీ ఈ విచారణలో ఇవన్నీ కూడా బయటకు వచ్చితే వారందరినీ కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికల ఓటమి తర్వాత చాలా సమస్యల్లో కూరుకుపోయిందనేది కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవం. ఇక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత, కేసీఆర్ తనయ ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నారు. కేవలం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆవిడను అరెస్ట్ చేసిన విషయం ప్రపంచమంతా తెలిసిందే. ఇప్పుడు ఈ ఈడీ గనక దీనికి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసి ఇవన్నీ కూడా ఈ వేళ్లన్నీ కూడా ఒకవేళ పార్టీ పెద్దలకు వైపు కనుక చూపించేట్లయితే ఈ కేసులో మరింత ఎంతమంది ఇరుక్కుపోతారు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే కొద్దిమంది వ్యక్తులు, పార్టీకి సంబంధించి కొద్దిమంది వ్యక్తుల నియంత్రణలోనే మొత్తం వ్యవస్థలు పనిచేశాయనేది జగమెరిగిన సత్యం. వ్యవస్థలను విచ్ఛిన్నం చేసినటువంటి తీరు, తమకు అనుకూలంగా మార్చుకున్నటువంటి తీరు ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టే గత ఎన్నికల్లో సరైనటువంటి తీర్పు చెప్పారు అని అనుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఈ సుప్రీమో ఎవరు అనేది బయటకు వచ్చిన తర్వాత ఆ సుప్రీమో అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి అనేది తేలాల్సి ఉంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద దేశంలో నమోదైనటువంటి మొదటి కేసుగా చెప్తున్నారు. గతంలో PUCL సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో దీనికి సంబంధించి స్పష్టమైన గైడ్లైన్స్ కొన్ని వెలువరించింది. దాని ప్రకారం ఒక ఫోన్ ట్యాప్ చేయడానికి కావాల్సినటువంటి నియంత్రణలు అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇవేవీ కూడా ఇప్పుడు ఈ ట్యాపింగ్లో పాటించలేదనేది యథార్థం.
సో ఇది ఒక ఎత్తు. సిబిఐ విచారణకు ఒకవేళ ఆదేశిస్తే జరిగేటువంటి పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం ఈ నగదుకు సంబంధించినటువంటి అంశాలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కనుక ఇన్వాల్వ్ అయితే బహుశా ఈ వ్యక్తుల అందరికీ భవిష్యత్తు తారుమారయ్యేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. టెలిగ్రాఫిక్ యాక్ట్కి సంబంధించినంతవరకు ప్రస్తుతం కోర్టుల్లో కొంతకాలం జాప్యం జరిగినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ముందు అరెస్టులు జరుగుతాయి. విచారణ ఎంతకాలానికి జరుగుతుంది అనేది వాళ్ళ అవసరాలను బట్టో లేకపోతే కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. ఎందుకంటే దేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో చాలామంది ఎదుర్కొని అరెస్ట్ అయ్యి బయట ఇప్పటికీ కూడా సంవత్సరాల తరబడి ఆ విచారణ అలా సాగుతూ వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. శిక్షలు పడిన వాళ్ళు కూడా కొంతమంది కావచ్చు, కానీ ఇమీడియట్గా వారు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు మాత్రం ఇమీడియట్గా ఉంటాయి. సో దీనిలో ప్రస్తుతం పోలీసు యంత్రాంగం వైపు నుంచి రాజకీయ ప్రముఖులు అలాగే మధ్యవర్తులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరి ప్రమేయాన్ని వరుసగా ఈ కేసులోకి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేపో ఎల్లుండో నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ కథ మరిన్ని మలుపులు తిరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది.